so to show since 2012. And Dilip Pinto, who comes from Sri Lanka, he assaulted me and terminated me from the job. I just need justice, and simply he ran away to Sri Lanka. Please bring the guy here and punish him as per law. And since 10 years I have been fighting for reinstatement and compensation from the government. అనకాపల్లి కలెక్టర్ గారికి మన బాధితురాలు అనిత విషయం మీద రిప్రజెంట్ చేయడానికి ప్రజా సంఘాల తరఫున మేము రావడం జరిగింది. ఢిల్లీ నుంచి నాయకులు కూడా వచ్చారు. రెగ్యులర్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనల్ యూనిట్ అనేటువంటి వాళ్ళు ఈ సమస్య మీద అక్కడ జాతీయ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని అనకాపల్లి కలెక్టర్ గారికి వెంటనే అంతకి రీచెక్ చేయమని, అదేవిధంగా పరిహారం చెల్లించమని ఆదేశించారు. అదేవిధంగా విశాఖపట్నం స్పెషల్ కోర్టులో ఎస్ఎస్టీ కోర్టులో ఈమె ఫిర్యాదు నమోదై ఉంది. దిలీప్ పింటోని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దిలీప్ పింటో ఇక్కడి నుంచి పారిపోయాడు. దిలీప్ పింటోనే ఈ మీద లైంగిక దాడి చేశాడు. లైంగిక దాడి చేసి నేరస్తులు తప్పించుకొని పారిపోవడానికి ప్రభుత్వం సహకరించింది. ఆ కారణంగా అతను పారిపోయాడు. కాబట్టి వెంటనే దిలీప్ పింటో తీసుకొచ్చి అరెస్ట్ చేయాలనే డిమాండ్ తోటి మరి గత 10 సంవత్సరాలుగా ఈ బాధితురాలు అనిత పోరాటం చేస్తూ ఉంది. కానీ వాస్తవానికి ఈ 30 లక్షల రూపాయల దాకా పరిహారం ఎస్సీ చట్టం ప్రకారం రావాల్సి ఉంటుంది. కేవలం 3 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దురుకుతుంది. కాబట్టి మొత్తం పరిహారం చెల్లించాలని, అదేవిధంగా వెంటనే మనకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, అదేవిధంగా ఈ మీద లైంగిక దాడికి పాల్పడినటువంటి దిలీప్ పింటోని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. డిఆర్ఓ గారు కలిశారు. డిఆర్ఓ గారు ఈ మొత్తం విషయాల మీద మెజిస్ట్రియల్ సెక్షన్కి పంపించి, అదేవిధంగా మరి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని మొత్తం విషయాల మీద పరిష్కారం చేస్తామని చెప్పారు. అవసరమైతే పిలుస్తాం, కలెక్టర్ గారితో కూడా వాళ్ళ మాట్లాడిస్తామని చెప్పారు. అది వెంటనే పరిష్కారం కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బాధితులు కానీ కోరుకుంటున్నారు. మేము ప్రజా సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు, అదేవిధంగా మరి ప్రజా సంఘాలుగా మేము అందరం వచ్చి ఆమె బాధితుల పక్షాన నిలబడ్డాం. ఈ సమస్యను పరిష్కారం చేయలేనట్లయితే ఖచ్చితంగా ప్రజా సంఘాలు, అటు విశాఖపట్నం ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఇటు అనకాపల్లి జిల్లాలో ప్రజా సంఘాలు మొత్తం పూనుకొని ఆమెకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగించాల్సి వస్తాయని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తాయని మేము తెలియజేస్తాం. బాధితురాలైన చాలా అన్యాయం జరిగింది. దానివల్ల మేము ఈరోజు దళిత సంఘాలన్నీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి, మాటు శ్రీనివాసరావు నా పేరు. అయితే ఈమెకి పింటవాడు ఇక్కడ వీరికి అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ప్రభుత్వం కూడా సహకారంతో వెళ్ళిపోయాడు. కానీ రావాల్సిన మొత్తం అమౌంట్ అంతా కూడా చెల్లించాలి. ఏదో 3 లక్షలు చేతులు కాదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాట కూడా ప్రభుత్వం గౌరవించట్లేదు. కాబట్టి ఇమీడియట్గా ఏదైతే నాలుగు ప్రకారంగా ఇచ్చారో గవర్నమెంట్ డిమాండ్ చేస్తుందో అవన్నీ కూడా ఇమిడియట్ చేసి ఇమీడియట్గా జాబ్ కూడా ఇవ్వాలి. రావాలని ఏరియాస్ మొత్తం అంతా కూడా ఇంతకాలం ఎంతైతే నష్టపోయిందో నష్టపరిహారం అంతా కూడా గవర్నమెంట్ చెల్లించాలి, ఉద్యోగం ఇవ్వాలి, అండ్ సస్పెండ్ చేయాలి, అండ్ అరెస్ట్ చేయాలి. ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అది మా డిమాండ్ దళిత. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కలుగు చేసుకుని దళిత పేదరాలైన ఒక దళిత మహిళ మీద ఇంత అన్యాయం చేయడం చాలా అగమ్యం. కాబట్టి మేము చూస్తూ ఊరుకోము. అవసరమైతే జిల్లా మొత్తం మీద యాక్షన్ తీసుకొచ్చి ఆ పాపకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. అవసరమైతే రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్లి ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. Trustee Upadhyayaks, National United Front India. We have raised this issue before the collector Anakapalli, and now we have submitted our representation to the concerned officer. Collector has been appointed today, and we have pointed out that what mistake they have committed in 2 days before later, that they are going to redress this issue, and they assured that they are going to reinstate order of reinstatement in service to victim scheduled caste woman, as well as regarding balance compensation to her. Only 3 lakhs they have paid instead of nearly about 30 lakhs total compensation. So we have pointed out that, and the Honorable Special Court Visakhapatnam order also on 11th April 25th to pay the remaining balance to the collector, but till today collector has not paid that compensation. She is on submission. That's why we all federations, IFTU, C2, SCST Federation, National RPI, SSB, even all our colleagues of this Anakapalli district, the BSI, all has been supported today to this protest. We thanks to them and hope that Collector Anakapalli will
reinstate or issue the order of reinstatement and pay the remaining balance compensation. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.